మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా పేరు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా. ప్రప్రదంగా హిందూవాహిని ఛానల్ వారికి అయ్యప్ప భక్తుల తరఫున, మా తరఫున, హిందూ సమాజం తరఫున శుభాకాంక్షలు తెలుసు. ముఖ్యంగా హిందూ ధర్మ రక్షణ కాపాడేటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి ఛానల్స్ వివిధ రకాలుగా ఛానల్స్ చూస్తున్నాం. కానీ ఒక హిందూ వాహిని ఛానల్ కావచ్చు, భారత్ టుడే కావచ్చు, హిందూ ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు చైతన్యపూర్లో మొగలపల్లి ఉపేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప 21 మహాపడి పూజని ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి కవరేజ్ చేస్తున్నటువంటి హిందూ వాహిని ఛానళ్లకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుసు. సమాజంలో కులమతాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా ఈరోజు అయ్యప్ప మాల ధరించి 41 రోజులు నిష్ఠగా భజన చేసుకుంటూ, పూజ చేసుకుంటూ హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి క్రమంలో ఆ శబరిమల వేడుకలు, శబరిమలలో జరిగేటువంటి పూజా విధానం, జ్యోతి దర్శనం ఏ రకంగా జరిగిందో ఈరోజు ఇక్కడ ఆ నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ఆ మకర సంక్రాంతిలో చూసేటువంటి మకర జ్యోతిని ఈరోజు చైతన్యపూర్లో చూడడం భక్తులకు ఒక అదృష్టంగా, మరి చేసినటువంటి కార్యం చేసినటువంటి ఉపేందర్ గారికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు భగవంతుడు అయ్యప్ప స్వామి కనుకరిస్తాడని చెప్పి ఆశాభావం చెప్తూ, అలాగే హిందూ వాహిని ఛానల్ వారు ఎక్కడ ఏ పూజా విధానం జరిగినా హిందూ ధర్మ రక్షణలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి క్రమంలో హిందూ వాహిని ఛానల్ వారు చేసేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుల మీద ఉంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అశ్వినౌతమైంద్రశ్చమే విశ్వేదమే దేవా ఇంద్రశ్చమే పృథివీతమైంద్రశ్చమే అంతరిక్షంచమైంద్రశ్చమే దౌశ్చమైంద్రశ్చమే దిశశ్చమైంద్రశ్చమే మోర్ధాచమైంద్రశ్చమే ప్రజాపతిశ్చమైంద్రశ్చమే అదంశశ్చమే రస్మి Thank you.
ముస్లిం మైనార్టీ మా అన్నగారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, కుల మతాలు ఏమి అధికంగా ఏమి లేకుండా ఎన్ని సేవలకి పొద్దున్నపూట వచ్చి అన్నగారు చేసే 41 రోజు అన్నదానానికి పొద్దున్నపూట వచ్చి కూరగాయలు కోసి అన్ని సేవలకు ముందుంటాను. నేను కులాలు మతాలు అతిథిగా నేను అంతా కలిసిమెలిసి చేస్తాను. లాస్ట్ 14 ఇయర్స్ నుంచి పూజ చేస్తున్నా, గుడికి పూజ చేస్తున్నా. ఇప్పుడు నాది ఈ ఇయర్ పోతే 47th ఇయర్ శబరిమల. కానీ 47th ఇయర్ అని లెక్కలేదు అని ఒక్కొక్కసారి నేను ఒక 10 సారి కూడా 15 సారి కూడా ఒక్కొక్క సంవత్సరంలో పోయినా. అట్లా చూస్తే ఇయర్ వైజ్ చూస్తే నాకు ఈ ఇయర్ 47th ఇయర్ శబరిమల. కానీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి శబరిమలకు. నేను 38 ఇయర్స్ నుంచి నేను పూజ చేస్తున్నా. అంటే మాంత్రిక పూజ, తాంత్రికం మొత్తం నేర్చుకున్న తర్వాత, ఎందుకంటే మా గురువు అని చెప్పడానికి మా చిన్నాయన 36 సంవత్సరం పోయిన వచ్చిన తర్వాత ఆయన మాల ఇచ్చేసి చెప్పారు, నువ్వు 18 సంవత్సరం నువ్వు పోయిన తర్వాత ఈ మాల వేసుకోవాలన్నారు. ఇప్పుడు అదే మాల ఇప్పుడు నేను వేసుకున్నా. ఈసారి 47 ఇయర్స్. సో ఈ ఉపేంద్ర స్వామి దగ్గర నేను పూజ చేసింది మధ్యలో 1 ఇయర్ 2 ఇయర్స్ స్వామి గ్యాప్ ఇచ్చారు. అది ఆయన ఏదో ప్రాబ్లము. కానీ ఈసారి నన్ను పిలిచి పూజ చేసినారు, చాలా సంతోషం. కానీ పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి పూజ కొంచెం ముందు ఎర్లీగా స్టార్ట్ చేసి కొంచెం చేసుకుంటే అయిపోతుంది. కానీ వచ్చిన పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మరి 20వ పడి పూజ కార్యక్రమము కేరళ తాంత్రిక రాజగోపాలన్ నంబూద్రి స్వామీజీ గారు ఇక్కడ వారి తాంత్రిక పూజతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా నవీన్ చులై గురుస్వామి అభిషేకంతో మరియు పల్లకి సేవ, మరి ఇక్కడ అత్యంత వైభవంగా స్వామిలు పూజా కార్యక్రమం పాల్గొని ప్రత్యక్షంగా కరుణ వీక్షణతోటి జ్యోతి ప్రజ్వలన కూడా తాంత్రిక స్వామి చేయడం జరిగింది. ఇక్కడ అశేషమైన జనవాహిని వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించారు. శబరిమలలో ఏ విధంగా అయితే మెట్ల పూజ అవుతుందో ఒక్కొక్క మెట్టు శాస్త్రోక్తంగా ధూపదీప నైవేద్యాలతోటి, యంత్ర తంత్రాలతోటి, అభిషేకాలతోటి కావించబడి ధూపదీప నైవేద్యం తర్వాత ఒక్కో మెట్టు తర్వాత ఒక్కో మెట్టు 18 మెట్లు ఎక్కిన తర్వాత అభిషేకం జరిపించి మళ్ళీ అలంకరణ చేసి పడి కార్యక్రమం నిర్వహించడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం. శాస్త్రోక్తంగా వేదోక్తంగా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం నిజంగా గర్వకారణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సంతు నిరామయ భద్రాని దుఃఖ భాగ్వేతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వామి శరణమయ్యప్ప. ఛానల్ను వీక్షించి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఈ ఛానల్ వారు మా కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు వారి ఛానల్ ఇంకా ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు పెద్ద ఛానల్గా రూపొందించి వారు ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలు కలగాలని చెప్పి కోరుకుంటూ స్వామి